ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీకందరికీ వందనాలు. అందరు ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? మీకందరికీ హ్యాపీ గుడ్ మార్నింగ్. ఈ దినము కొరకు దేవుడు మనకిచ్చుచున్నటువంటి వాగ్దానము చదువుకుందాము. ఆదికాండము 50వ అధ్యాయము 21వ వచనము నేను చదువుతున్నాను, గమనించండి. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించేదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడెను. ప్రియదేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు చక్కటి వాగ్దానంతో దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. ఇక్కడ యోసేపు తన అన్నలతో మాట్లాడుచున్నాడు. అన్నలారా, భయపడకండి, నేనున్నాను, మిమ్మల్ని మీ పిల్లల్ని నేను మిమ్మల్ని పోషిస్తాను అని అంటున్నాడు. ఈ యొక్క అన్నలు భయపడుచున్నప్పుడు యేసేపు వారిని ఆదరించే మాటగా మాట్లాడుచున్నాడు, వారితో ప్రీతిగా మాట్లాడుచున్నాడు. నిజమే, దేవుడు యేసేపుని అంతగా దీవించాడు, ఆశీర్వదించాడు, బలపరిచాడు. కాబట్టి యోసేపు దేవుని యొక్క ప్రేమను బట్టి తన అన్నలతో మాట్లాడుచున్నాడు. ఒకప్పుడు తన అన్నలు యేసేపుని ద్వేషించారు, దూషించారు, చంపాలని ప్రయత్నించారు, కీడిని చేయాలనుకున్నారు. అటువంటి వారిని అందరినీ దేవుడు యేసేపు దగ్గరని తీసుకొచ్చాడు. ఎప్పుడు తీసుకొచ్చాడు? యేసేపుని ఒక ఉన్నతమైన స్థితిలోనికి తీసుకొని వచ్చి యేసేపుని ఆశీర్వదించి దీవించిన తరువాత అప్పుడు ఎవరైతే చంపాలని ప్రయత్నించారో వారిని అందరినీ యేసేపు ఎదుట ఉంచాడు. అప్పుడు యేసేపు ఆదరించే మాట చెప్పుచున్నాడు, నేనున్నాను, భయపడకండి, నేను మిమ్మల్ని పోషిస్తాను అని చెప్పుచున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నిజమే, దేవుడు ఆశీర్వదిస్తే మనం ఆశీర్వదించబడతాము, దేవుడు దీవిస్తే మనం దీవించబడతాము. కాబట్టి యేసేపుని దీవించిన దేవుడు యొక్క ఉదయకాల సమయంలో దేవుడు నిన్ను నన్ను దీవించనయ్యున్నాడు. నిన్ను ఎవరైతే దూషిస్తున్నారో, ఎవరైతే నిందిస్తున్నారో, ఎవరైతే నిన్ను బాధ పెడుచున్నారో, ఎవరైతే నీ కీడు కోరుచున్నారో, ఎవరైతే నిన్ను పతనం కావాలని ప్రయత్నం చేస్తున్నారో, ఎవరైతే నిన్ను చంపాలనుకుంటున్నారో వారందరినీ దేవుడు ఒకరోజు నీ ఎదుట ఉంచనయ్యున్నాడు. వారందరినీ పోషించే విధముగా, వారందరినీ ఆదరించే విధముగా, వారందరితో ప్రీతిగా మాట్లాడే విధముగా దేవుడు నిన్ను దీవించి వారినందరినీ నీ ఎద్దుకు తీసుకురానయ్యున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, మీ జీవితంలో కూడా ఇటువంటి కష్టాలు, బాధలు, నిందలు ఉన్నాయా? బాధపడకండి, దేవుడు మీతో ఉన్నాడు. మిమ్మల్ని దీవించే టైం వరకు మనము దేవునితో హత్తుకొని ఉండాలి, దేవుని కోసం ఎదురు చూస్తూ ఉండాలి. దేవుడు నిన్ను వదిలిపెట్టడు. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేస్తున్నప్పుడు నాతో కలిసి ఏకీభవించండి. ప్రార్థన. దేవా, స్తోత్రం నాయనా, సర్వశక్తిమంతుడా, నీ కొందనాలు. ఉదయకాల సమయంలో నా తండ్రి లిల్లీస్ ఆన్లైన్ ప్రేయర్ టవర్ నుంచి ప్రార్థన చేస్తున్నాను. ఈ ప్రార్థన ఎంతమంది వింటున్నారో, వినబోతున్నారో, ఏకీభవిస్తున్నారో, ఈ ఛానల్ని ఎంతమంది సబ్స్క్రైబ్ చేశారో మా ప్రభువా, వారందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచమని అడుగుచున్నాను. అయా స్తోత్రం నాయన. ఆయా దేవా, స్తోత్రం చెల్లిస్తున్నాను. ఉదయకాల సమయంలో చక్కటి వాగ్దానంతో మీరు మాట్లాడారయ్యా. నేను మిమ్మల్ని మీ పిల్లల్ని పోషిస్తానని మీరు సెలవిచ్చారు మా ప్రభువా. స్తోత్రం నాయన. దేవా, మీరు అంతగా నా తండ్రి దీవించి ఆశీర్వదించి నీ ప్రియ బిడ్డలను నా తండ్రి దేవా అనేక మందికి పోషణ కర్తలుగా మీరు చేయమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం చెల్లిస్తున్నాను. దేవా, యొక్క ఉదయకాల సమయంలో నా తండ్రి ఆయా ఆదరణ లేక, నెమ్మది లేక, సమాధానము లేక నా తండ్రి ఉన్నటువంటి కుటుంబాలను, పిల్లలను నా తండ్రి నీ సన్నిధానానికి తీసుకొని వచ్చుచున్నాను. వారిని ఆదరించే విధముగా మీరు చేయమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం చెల్లిస్తున్నాను. అనారోగ్యముతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని దయచేయమని అడుగుచున్నాను. వ్యాధి, బాధ, రోగము, రుగ్మతతో నా తండ్రి బాధపడుచున్నటువంటి వారిని పరిశుద్ధాత్మదేవ యేసు నామములో నీ ప్రియ బిడ్డలకి స్వస్థతను కలగచేయమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం నాయన. పిల్లలు లేని వారికి పిల్లలు కలుగును గాక, ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు కలుగును గాక మా ప్రవ్వ. దేవ, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుచున్న వారికి నా తండ్రి ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల దయచేయమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం చెల్లిస్తున్నాను. ఆయా వివాహము కాకుండా
కాకుండా ఉన్న వారికి ఘనమైన వివాహాలు జరిగించమని అడుగుచున్నానయా. స్తోత్రం చెల్లిస్తున్నాను అయా. చెదిరిపోయినటువంటి కుటుంబాలను సమకూర్చమని అడుగుచున్నాను అయా. విడిపోయినటువంటి భార్య భర్తలు వారి ఏకమగుటకు కృపను దయచేయమని అడుగుచున్నానయా. అయా కుటుంబంలో సమాధానము లేకుండా వారికి సమాధానమును దయచేయమని అడుగుచున్నానయా. నీ ప్రియ బిడ్డలు నా తండ్రి నీ సన్నిధానానికి తీసుకొని వచ్చుచున్నానయా. పోషణ లేకుండా బాధపడుచున్న వారిని అందరినీ ప్రభువా మీరు పోషించమని అడుగుచున్నానయా. పోషణ కర్తలుగా మీరు చేస్తానని మీరు సెలవిచ్చారు మా ప్రభువా. మిమ్మల్ని మీ కుటుంబాన్ని పోషిస్తానని మీరు సెలవిచ్చారు మా ప్రభువా. స్తోత్రం నాయన. మా జీవితంలో నెరవేరుటకు కృపను దయచేయండి అయా. ఎంతమంది ఆకటి బాధతో అలమటించుచున్నారో వారిని మీ సన్నిధానానికి తీసుకొని వచ్చుచున్నారు నా తండ్రి. వారి ఆకటి బాధని మీరు తీర్చమని అడుగుచున్నాను. ఎంతమంది నా తండ్రి కేసుల నుండి ఆయా బాధపడుచున్నారో కోర్టు కేసుల నుంచి విడుదల అవునుగాక మా ప్రభువా. స్తోత్రం నాయన. వాతావరణాన్ని మీ స్వాధీనం చేసుకోమని అడుగుచున్నానయా. స్తోత్రం నాయన. ఈ దినమున ఎంతమంది మ్యారేజ్ డే బర్త్డే జరుపుకుంటున్నారో వారిని మీ సన్నిధానానికి తీసుకొని వచ్చుచున్నాను. నీ ప్రియ బిడ్డలు ఈ ప్రార్థన విని వాగ్దానం విని వారి పనిబాటుల్లో వెళ్ళుచున్నప్పుడు నా తండ్రి నీ కృపా సన్నిధి వారికి తోడుగా ఉంచమని అడుగుచున్నానయా. స్తోత్రం నాయన. ప్రార్థన మీ సన్నిధానానికి చేర్చుకోమని నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామములో అతి వినయముగా అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. లైక్ చేసి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మీరు పొందుకోమని మనవి చేస్తున్నాను. మిమ్మల్ని మీ బిడ్డల్ని మీ కుటుంబాల్ని దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని బలపరచునుగాక. ఆమేన్.